ఆంధ్ర సమాచార్ టీవీ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నకిలీ మద్యంపై వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రాజంపేట పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి దానిని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వం మద్యం విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించామని తెలిపారు. అనంతరం వైసీపీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీవాణి మాట్లాడుతూ, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేసి దీని వెనుక ఎంత పెద్దవారు ఉన్నారు అరెస్ట్ చేయాలని, నకిలీ మద్యంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. నకిలీ కల్తీ మద్యం వల్ల చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాలను ఆదుకునేలా కూడా చర్యలు చేపట్టాలని పార్టీ నేతలు కోరారు. ధర్నాల అనంతరం ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ మహిళా అధ్యక్షురాలు మిర్యాల సురేఖ, మాజీ డీసీఎంహెచ్ చైర్పర్సన్ దండు చంద్రలీల, పల్లె మాధవి, రమణ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పొత్తులతో వచ్చినప్పుడు ప్రజలకు న్యాయం చేస్తామని మాట ఇచ్చి సూపర్ 6 హామీలు చెప్పినప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలా. ఒక అసెంబ్లీలో భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పినారు మీరు, మేము ప్రజలకు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎవరికి అన్యాయం చేయమన్నారు. ప్రతి ఒక్కరికి అన్యాయం చేసినారు, మోసం చేసినారు. ఆ భగవద్గీతనే పక్కన పడేసినారు. కాబట్టి మీరు దయవంచి నారా చంద్రబాబు గారు, మీరు ముఖ్యమంత్రి అయినా కూడా మాకు ఇబ్బందిలే. మీ కొడుకు కోసమో మీ ఫ్యామిలీ కోసమో మీ దగ్గర ఉన్న మనసుల కోసం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమో, ప్రజల ప్రాణాలు కాపాడాలంటే ఈ కల్తీ మధ్య సారాయాన్ని అరికట్టాలి. బెల్ట్ షాపులు తీసాలి. ఇదే బార్లలో కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి నాటు సారాలు జరుగుతున్నాయి. ఏమందంటే మా మీద ఫేక్ కేసులు, ప్రతి ఒక్కరిని ఇరికేయడము, ప్రతి ఒక్కరిని జైలుకు పంపించడం. ఇవన్నీ ఎన్ని రోజులు పడవు, 27, 29 వరకే. మళ్ళీ లాస్ట్ నువ్వు సింగపూర్లో ఉంటావో, సింహాచలంలో ఉంటావో, ఇక్కడైతే మీ నాయకులు బలైపోతారు, మీ నాయకులు ఇబ్బంది పడిపోతారు. మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు కూడా తెలుసుకోవాలా. మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా పులివెందుల పులిబెట్టి సింహంలుగా వచ్చాడు. ప్రజలు ఈ రోజు కోల్పోయినాము మా అన్నని చెప్పి ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఈ కల్తీ సారాయిని అరికట్టాలని కోరుకుంటూ మా మహిళలు మాధవులు అయితే, శ్రీవాణి అయితే, మా అధ్యక్షురాలు మిర్యాల సురేఖ అయితే, మీ ప్రతి ఒక్కరైతే నాయకులు పేరు పేరు వందనాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకు ప్రత్యేక వందనాలు. నా పేరు శ్రీవాణి, అన్నమయ్య జిల్లా జనరల్ సెక్రటరీ. ఈరోజు ఇక్కడికి నారావారి మద్యాన్ని అరికట్టవలసిందిగా ఎక్సైజ్ విభాగం ఇక్కడికి ఎంతమంది మహిళలు తరలి వచ్చారంటే, ఏ రకంగా ఆ కల్తీ మద్యం రాష్ట్రమంతా మారింది, ఎంతమంది ఇబ్బంది పడ్డారో మీడియా ముఖంగా అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఉన్నప్పుడు మద్యం విషయంలో ఆయన ఎన్ని చర్యలు తీసుకున్నారో, మహిళల విషయంలో ఎంతలా ఆలోచన చేశారు. టైం టు టైం మద్యం షాపులు ఓపెన్ చేయించి దాన్ని ఏ రకంగానూ డబ్బులు విధంగా ఆలోచన చేయకుండా ప్రజాక్షేమం కోసమే ఆలోచించిన నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే దేశ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం అది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే, ఆయన అధికారంలోకి రావడం, ఆయన కార్యకర్తలకు ఏ విధంగానైనా మేలు చేకూర్చడమే ఆయన ప్రధాన కర్తవ్యం. అందులో భాగమే ఈ కల్తీ మద్యం కూడా. ఆయనకు తెలియకుండా ఏదీ జరగలేదు. ఆయనకు సంబంధించిన వారిని కాపాడుకోవడం కోసం మాత్రమే ఇది జరిగింది. దానికి ఎంతటికీ వెనకాడు. ప్రజాక్షేమాన్నే కాదు, ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఆయన అనుయాయులను కాపాడుకోవడమే ఆయన ముఖ్య ఉద్దేశం. దీన్ని అరికట్టవలసిందిగా దీని విషయమై సిబిఐ ఎంక్వైరీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించి దీని వెనుక ఎంతటి వారు ఉన్నా సరే శిక్షించవలసిందిగా డిమాండ్ చేస్తూ